నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ సంస్థకు కువైట్ ఎయిర్వేస్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కువైట్ ఎయిర్వేస్ సంస్థ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోకి వెళ్ళింది. దీంతో వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు. వివరాల్లోకి వెళితే కువైట్ 2026 నాటి డిక్రీ చట్టం నెంబర్ 72ను జారీ చేసింది. దీని ద్వారా కువైట్ ఎయిర్వేస్ కంపెనీని పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని జాయింట్ స్టాక్ కంపెనీగా మార్చింది. విమానయాన రంగంలో పెరుగుతూ ఉన్న ప్రాంతీయ పోటీ నేపథ్యంలో జాతీయ విమాన సంస్థ యొక్క చట్టపరమైన వ్యవస్థను అప్డేట్ చేయడం, కార్యాచరణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం మరియు దాని యొక్క పోటీతత్వాన్ని బలోపేతం చేయడం ఈ నిర్ణయం యొక్క లక్ష్యం. అలాగే డిక్రీ ప్రకారం కువైట్ ఎయిర్వేస్ షేర్లు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యానికి బదిలీ చేయబడతాయి. అయితే కంపెనీ తన వ్యవస్థాపక పత్రాలు మరియు కంపెనీల చట్టానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంది. మంత్రిమండలి ఆమోదం లేకుండా కంపెనీ షేర్ల అమ్మకం, తాకట్టు లేదా బదిలీని ఈ యొక్క డిక్రీ నిషేధిస్తూ ఉంది. తద్వారా ప్రభుత్వ యాజమాన్యం ప్రత్యక్షంగా మరియు సంపూర్ణంగా ఉండేలా నిర్ధారిస్తూ ఉంది. కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు కంపెనీ జనరల్ అసెంబ్లీ అధికారాలను స్వీకరించి చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా దాని డైరెక్టర్ల బోర్డు నియమిస్తూ ఉంది. ఈ కొత్త వ్యవస్థ సంస్థాగత నిర్మాణాలు, ఆర్థిక మరియు పరిపాలనా నిబంధనలు, సేకరణ విధానాలు, ఉద్యోగ విధానాలను ఆమోదించడంతో సహా తన కార్యకలాపాలు నిర్వహించడంలో కువైట్ ఎయిర్వేస్కు మరింత స్వాతంత్రం కల్పిస్తూ ఉంది. ఈ ఉత్తర్వు కంపెనీ నిబంధనల పరిధిలోకి రాని రంగాలలో ఉద్యోగులకు ప్రైవేటు కార్మిక నిబంధనలు వర్తింపజేస్తూనే అంతర్జాతీయ నైపుణ్యం మరియు నిపుణులను నేరుగా నియమించుకోవడానికి విమానయాన సంస్థకు అనుమతి ఇస్తూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ పూర్తిగా కువైట్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో ప్రభుత్వ యాజమాన్యంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.